శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతోంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి అంటే ఏ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారము నామము కలిగినటువంటి వాళ్ళు ముందుగా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా వ్యవహార నామ రీత్యా మనం చూసినట్టయితే తో, నా, నే, ను, నే, నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11గా ఉంది, వ్యయం 5. ఆదాయం బాగా ఉంది, వ్యయం మట్టుకు కొంత తాదులో ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆదాయము ఉన్నప్పుడు మనము పొదుపుపై మనస్సు నిలిపినట్టయితే భావి జీవితము సుఖమయంగా జరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహారం చేస్తూ ఉండండి. ఇక రాజపూజ్యము 2, రాజావమానము 6గా ఉంది. అంటే పూజ్య భావము సమాజంలో మీకు తక్కువ మోతాదులో ఉంది. అవమానాలు, అపకీర్తులు కొంత ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ప్రతి పనిపైన కూడాను మనస్సు నిలిపి చేయడం అనేటువంటిది అవసరము అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంది, గోచార ఫలితాలు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే గురువు ప్రారంభంలో 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, తదనంతరం 10వ స్థానంలో ఉంటున్నాడు. అంటే భాగ్యస్థానంలో సంచారం చాలా కలిసి వస్తుంది, 10వ స్థానంలో సంచారం ఒక మోస్తరుగా ఉంటుంది. ప్రారంభంలో 8మంలో ఉన్నాడు కాబట్టి 8వ స్థాన ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ఇక శనేశ్వరుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ప్రారంభంలో అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 3య స్థానంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. అయితే ఈ స్థానాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనం చూసినట్టయితే ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి మార్పులతో కూడుకున్నటువంటి సంవత్సరంగా మనం పరిగణించవచ్చును. 8వ స్థానము, 9వ స్థానము, 10వ స్థానంలో గురువు యొక్క సంచారం కనుక మార్పులు బాగా చోటు చేసుకునే అవకాశాలు బాగా ఉంటాయి. ఆరంభంలో కొంత మీరు ఇబ్బంది పడతారు, అనుకోని సంఘటనలు, తద్వారా మీరు బాగా ఆలోచించుకోవడము, మదన పడడము, మీ లోపల మీరే ఆలోచించుకోవడము, నేను తప్పు చేశానా అనేటువంటి ఒక భావన మీ లోపల ఏర్పడేటువంటి అవకాశము ఉంటుంది ప్రారంభంలో. ఇకపోతే మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఆకస్మికమైనటువంటివి, అకస్మాత్తుగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి. అవి కొంతవరకు పాజిటివ్గా ఉంటాయి, కొన్ని విషయాలలో నెగిటివ్గా కూడాను జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక చాలా రోజుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు కొంత అందే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వారసత్వంగా వస్తూ ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయం లోపల కొంత కదలిక వస్తుంది. అంటే పంపకాల విషయం లోపలనే కానివ్వండి, వాటి యొక్క టైటిల్ విషయంలో కానివ్వండి, మీకు కొంత కదలిక కనబడుతుంది. ఇకపోతే అప్పుల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కొంత రహస్యంగా ఉంచవలసినటువంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలను అందరితోనూ పంచుకోకుండా ఏది ఎవరికి మనము డిస్క్లోజ్ చేయాలి, ఎవరికి చెప్పకూడదు అనేటువంటి విషయంపై మీరు మనస్సు నిలిపి ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినట్టయితే బాగా మీరు ఆ కార్నర్లో ఆసక్తిని బాగా కనబరుస్తారు. ఇక పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్లకు, టెక్నికల్ వైపుకున ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి సమయము. ఇక 1వ తారీఖు నుండి గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు, జూన్ 1వ తారీఖు. అప్పుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది.
అన్ని విషయాల లోపల కూడాను పూర్వము ఏదైతే నిర్లిప్తత ఉండిందో అది దూరం అయిపోయి అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయము. దీర్ఘ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపట్టడానికి అన్ని విధాలుగా మీరు సమకూర్చుకుంటారు. ఉన్నత విద్యలో విజయం చేకూరుతోంది. మీ పిల్లలు కానీ మీరు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తప్పకుండా మీకు ఈ సమయంలో విజయము కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు అందుతాయి. వాళ్ళ యొక్క అనుభవము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మూలకంగా దాన్ని మీరు సద్వినియోగపరచుకోవడం మూలకంగా మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదనంతరము గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలోకి ప్రవేశించగానే కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీరు పనుల లోపల చేస్తున్నటువంటి వ్యవహారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అన్ని రకాలుగా కూడాను మీకు కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. బరువు బాధ్యతలు మీకు కొన్ని విషయాలు అప్పజెప్పడం అనేటువంటిది కూడాను సంస్థ పరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సింహరాశిలోకి ప్రవేశం మూలకంగా కొంత అధికారులతో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆ విషయంలో చాలా ఓర్పు సహనము అవసరము. ఇక శని మీనరాశిలో ఉంటున్నాడు. మీనరాశిలో సంచారం మూలకంగా భావోద్వేగాలకు కొంత నియంత్రణ అవసరం. అంటే ప్రతి విషయంలోనూ మీరు తొందరపడకుండా చాలా ఓపికతో మాట్లాడడము, నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. ఇకపోతే పిల్లల విషయం లోపల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఓవర్లుక్ చేయకుండా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాహు కుంభంలో ఉండడం మూలకంగా ఇంటి విషయం లోపల కొన్ని ఇబ్బందులు, అంటే అర్ధాష్టమ స్థానం అవుతుంది కనుక గృహం లోపల అస్థిరత, అనవసరమైనటువంటి వాదనలు, తర్క మీమాంస, ప్రతి విషయం లోపల కూడాను చర్చలు, ఇలాంటి వాటి మూలకంగా కొంత అశాంతి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు నియంత్రించుకోవాలి. నియంత్రించుకోగలరు కూడాను. మిగతా గ్రహాల యొక్క అనుకూలత మూలకంగా మీరు కొంత మనస్సు నిలిపినట్టయితే చాలా విషయాల లోపల కూడాను మీరు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీరు ఉంటున్నటువంటి ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. వాహనాలు, ఆస్తి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక రాహువు మకర రాశిలోకి ప్రవేశించగానే కొంత ధైర్యం పెరుగుతుంది. మీకు ధైర్య సాహసాలతో కొన్ని పనులు ముందు చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలిస్తుంది. సోదరులతో సంబంధాలు మెరుగవుతాయి. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక కేతు సింహంలోకి రావడం మూలకంగా వృత్తి లోపల కొంత అసంతృప్తి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది రాకుండా మీరు పనిపై శ్రద్ధ చూపడం చాలా అవసరము. మార్పు కోరిక చాలా బలపడుతుంది మీకు ఈ సమయం లోపల. అంటే ఉన్నటువంటి వర్క్ను కానివ్వండి, ఉన్నటువంటి స్థితిని కానివ్వండి, ఉన్నటువంటి ప్లేస్ను కానివ్వండి వదిలి వేరే చోటికి వెళ్ళాలి అనేటువంటి భావన ప్రబలంగా మీ లోపల బలపడుతుంది. ఇక కేతువు కర్కాటక రాశిలోకి రావడం మూలకంగా కొంత మీకు అనుకూలత ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నట్టయితే మీరు చాలా సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరము మిశ్రమంగా ఉంటుంది. ఆదాయము ఉన్నా కూడాను ఖర్చులు అధికంగా ఉండడం మూలకంగా కొంత ఇబ్బంది పడతారు. పెట్టుబడుల్లో మాత్రము తొందరపడకండి. ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టండి, సద్వినియోగం అవుతుంది. ఉద్యోగస్తులకు ఓవరాల్ గా ఆలోచించినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను స్థిరంగా ఉంటుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్షిప్ లో చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, కానీ వేచి చూడవలసినటువంటి సమయంగా ఉంటుంది. దాంపత్య జీవితము అనుకూలంగా కొనసాగుతుంది ఈ సంవత్సరము. విద్యార్థులు కొంత కష్టపడి చదివినట్టయితే పోటీ పరీక్షలలో ఫలితాలను అనుకూలంగా పొందుతారు. కళాత్మక రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు చాలా గుర్తింపు లభిస్తుంది ఈ సంవత్సరము. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే ఓవరాల్ గా చూసినట్టయితే మీరు ఆవేశము, కోపము వీటిని నియంత్రించుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయం మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. సంవత్సరము మధ్యలో కొంత ఇబ్బంది, అస్థిరత, చివరిలో మళ్ళీ పరిస్థితులన్నీ కూడాను సమసిపోతాయి.
సర్దుకుంటాయి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలతో కూడుకున్నటువంటి సంవత్సరం ఇది. కొంత మీరు ఓపికతో, నియంత్రణతో ఉన్నట్టయితే మీకు చాలా విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే
రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.